నమస్తే, వెల్కమ్ టు బీటాకీస్ తెలుగు. హనుమాన్ ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించనుందో మాటల్లో చెప్పలేం. ఎందుకంటే రైట్ టైంలో రైట్ మూవీ రిలీజ్ అయింది, మంచి టాక్ కూడా సంపాదించుకుంది. జనవరి 22, 2024 అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. అదే టైంలో జై హనుమాన్ జై శ్రీరామ్ అని ఉర్రూతలూగించేలాగా, అంటే కల్పిత పాత్రలతో కూడినటువంటి సినిమా అయినప్పటికీ కూడా ఆ వేవ్ని మ్యాచ్ చేసేలా ఉంది. ఈ సినిమా ఆద్యంతము ఆకట్టుకునేలాగానే ఉంది. ఇప్పటికే మీకు చేరే ఉంటుంది, ప్రతి చోట కూడా హిట్టాకే కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. ఎవరూ కూడా ఒక్క సన్నివేశం బాగోలేదు అని చెప్పేసి పెదవి విరిచినటువంటి వైనం కనిపించడం లేదు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి చెప్పాలంటే వర్తు అన్నట్లుగా ఉంది ఈ మూవీ. ప్రశాంత్ వర్మ సరస్వతి శిశు మందిర్లో తాను చదువుకొని అక్కడే మన ఇతిహాసాలకు సంబంధించి, మన రియల్ సూపర్ హీరోస్కు సంబంధించిన జ్ఞానాన్ని పొందాను, విషయాలు తెలుసుకున్నానని పలు వేదికల మీద చెప్పడం మనం చూసాం. నిజానికి మన భారతదేశపు గడ్డపైన ఉన్నటువంటి చరిత్ర, మహాపురుషులు, వారి నుంచి ప్రేరణ పొందినటువంటి కథలు ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలవు అని చెప్పి చిన్న నమూనాని చూపించారు ప్రశాంత్ వర్మ. ఇప్పటిదాకా మార్వెల్ స్టూడియోస్ వారి అవెంజర్స్ కావచ్చు, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, యాంట్ మ్యాన్, డూమ్యాన్, డామ్యాన్, రకరకాల మ్యాన్లు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అఫ్కోర్స్ అవి కూడా ఎంటర్టైన్ చేసాయి అనుకోండి, అవి కూడా కోట్లాది మంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఐతిహాసిక మహాపురుషులు కావచ్చు, పురాణ గాథల్లో పేర్కొనబడినటువంటి శక్తి కేంద్ర విషయాలు కావచ్చు, వీటిని గనక ప్రతిపాదించి సినిమాలను తీస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ సినిమాలో కూడా మనకు అదే చూపిస్తాడు డైరెక్టర్. ఏంటి అంటే, ఒక మంచి ఆలోచనలు కలిగినటువంటి వాడికి శక్తులు వస్తే, దివ్య శక్తులు వస్తే అది ఏ విధంగా లోకానికి ఉపయోగపడుతుంది, ఒక స్వార్థపరుడికి లేకపోతే ఒక అసమర్థుడికి లోకాన్ని నాశనం చేయాలనే తలంపు కలవాడికి, అహంకారం ఉన్నవాడికి శక్తులు వస్తే ఎలాంటి ప్రమాద తీవ్రత ఉంటుంది అనేది మనకు తెలిసినటువంటి లైనే. కాకపోతే ఈ కథను అల్లుకునే విధానం కానీ, తెరకెక్కించిన తీరు కానీ చాలా బాగుంది. 55 నుంచి 60 కోట్ల రూపాయల బడ్జెట్లో తెరకెక్కినటువంటి ఈ చిత్రం ఎక్కడ కూడా అలా అనిపించదు మనకి. అంటే అంత తక్కువతో ఇంత క్వాలిటీగా ఎలా తీశాడు సినిమాని అనిపించక మానదు. రాజమౌళి సినిమాలతో కంపేర్ చేసినా కూడా ఎక్కడ కూడా మనకు తగ్గినట్లుగా అనిపించదు. ప్రతి సీన్ కూడా బోరు కొట్టకుండా సాగుతుంది. క్లైమాక్స్కి చేరుకునేటప్పుడు పీక్స్ లెవెల్లో ఉంటుంది. హనుమాన్ చాలీసా బీజిఎంలో ప్లే అవుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి విజువల్ ఎఫెక్ట్స్కి తోడుగా ఆ పతాక సన్నివేశం ఆవిష్కృతం చేసినటువంటి విధానం అద్భుతమనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా గూజ్ బంప్స్ అంటారు కదా, అవి పొందుతారు. సినిమా సాగుతున్నంతసేపు ఎక్కడో ఒక చోట మనకు తెలియకుండానే అసంకల్పితముగానే జై శ్రీరామ్ జై హనుమాన్ అని తప్పకుండా అనేస్తాం. అంజనాద్రి అనే ఒక ఊరు, ఆ ఊర్లో హనుమంతు అనే ఒక పాత్రధారి, అతడు చుట్టూ అల్లుకున్నటువంటి కథనం. హనుమంతుడి శక్తి ఒక రక్తపు బీజము ద్వారా వేల సంవత్సరాలుగా ఒక చోట నిక్షిప్తమై అది ఒక మణిగా మారుతుంది. ఆ మణి ఎవరి దగ్గర ఉంటే వారు శక్తివంతులు అవుతారు. అలాగే చాలా ఉన్నాయి లింక్స్, వాటిని కనుక నేను చెప్పేస్తే మీకు సినిమా చూసే థ్రిల్ పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి హ్యాపీగా బయటకు వచ్చేటటువంటి చిత్రం ఇది. అలాగే కొంత ప్రేరణ కూడా కలుగుతుంది. సినిమా ఆరంభంలో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇలాంటి వాళ్ళ యొక్క పాత్రలను చూసి ప్రభావితమైనటువంటి ఒక పిల్లవాడిని చూపిస్తారు. ఆ పిల్లవాడు తను కూడా అవ్వాలని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. శక్తిమాన్, ఇటువంటి స్పైడర్ మ్యాన్ ఇలాంటి వాటిని చూసి నిజంగానే పిల్లలు నూతులోనో లేకపోతే పెద్ద హైట్స్ ఉన్నటువంటి ప్లేసెస్ నుంచి దూకేయటం, ఎందుకంటే ఆ శక్తిమానో లేకపోతే ఆ స్పైడర్ మ్యానో వచ్చి కాపాడుతాడని, లేదా వీళ్ళు అవ్వాలని చెప్పి అలాంటి ఒక పాత్రని పరిచయం చేస్తూ ఈ సినిమా స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ ఆ పిల్లాడి తల్లిదండ్రులు చెప్పేటటువంటి ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది. అదేంటంటే, సూపర్ హీరో అవ్వాలంటే శక్తులు ఉండక్కర్లేదు, మన శక్తికి మించి మంచి చెయ్యాలనే సంకల్పం ఉంటే చాలు. అలాగే విభీషణుడి పాత్ర కూడా సినిమా ఆద్యంతం కొనసాగుతుంది. అతడి ద్వారా పలికినటువంటి మాటలు చాలా బాగుంటాయి. సినిమా చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే క్లైమాక్స్లో 1-2 ట్విస్టులు కూడా మైమరిపిస్తాయి అందరినీ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని మనకు స్టార్టింగ్లో టైటిల్స్లో కనిపిస్తుంది. ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ డైరెక్టర్ అలా ప్రకటించుకుంటాడు. నిజంగానే తను ఒక ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు అనే కాన్ఫిడెన్స్ మనకి ఈ చిత్రం ద్వారా అందించాడు. మన తెలుగువాడైనందుకు మనం గర్వపడాలి. అఫ్కోర్స్ ఇవన్నీ కల్పిత పాత్రలు, కల్పిత కథనాలే, కానీ వీటి వెనుక ఒక సత్యం ఉంది, ఒక ప్రేరణ అనేది ఉంది. కాబట్టి ఇలాంటి సినిమాలు చూడడం వల్ల ఎక్కడైనా సరే మన పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు మనం అందరం కూడా చెడిపోతామనే భావన లేదు. కాబట్టి హ్యాపీగా ఈ సినిమాను చూడొచ్చు.
అలాగే ఈ డైరెక్టర్ అందించినటువంటి కొన్ని సందేశాలు ఉన్నాయి. బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అర్థవంతంగా సాగేలాగా, అలాగే ఎక్కడ ఎప్పుడు ఎలాంటి పదప్రయోగాలు చేయాలని కూడా చాలా జాగ్రత్తగా వ్రాయించుకున్నాడు రైటర్స్ చేత. ఎందుకంటే చాలా వరకు మనం సినిమాలు చూస్తూ ఉంటాం. ఎందుకు రాజమౌళి గారి సినిమాలే తీసుకోండి, బీజిఎంలో వచ్చేటటువంటి లిరిక్స్ ఏవైతే ఉంటాయో అవి అర్థం కావు చాలా వరకు, అంటే సామాన్యులకు అర్థం కావు. కానీ ఇక్కడ చాలా సరళమైన పదాలతో మనకి నేపథ్య సంగీతం కూడా అర్థమవుతుంది. అంటే కథని చాలా సులువుగా మనకు ఎక్కించడంలో పాటలు కూడా కీ రోల్ పోషిస్తాయి. అలాగే సందర్భానుసారం వచ్చేటటువంటి పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి. లిరిక్స్ వినబడేలాగా సంగీతం వినాలి అనుకుంటే ఫస్ట్ టైం విన్నా కూడా ఈ పాటలు బాగానే అనిపిస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ గారి నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. రణగుణ ధ్వనులతో కర్ణభేరి పగిలిపోయేలాగా చేసేది కాదు మ్యూజిక్, సాహిత్యం వినబడేలాగా 10 మందిని తరింపచేసేది మ్యూజిక్. అది మనకి ఈ సినిమాలో కూడా కనిపిస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి తేజ సజ్జా కూడా ఈ సినిమాతో మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో అవమానాలు పడ్డాడు. ప్రెస్ మీట్ల టైంలో కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులు విచిత్రమైన ప్రశ్నలు సంధించారు. మీ స్థాయికి మించిన సినిమా అని చెప్పేసి వెక్కిరించారు. ఎవరి స్థాయి ఏంటి అనేది ఆ ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఇలాంటి జర్నలిస్టుల చెంప చెల్లుమనిపించేలాగే తేజ సజ్జా పర్ఫార్మెన్స్ ఉంది. అతనికి మంచి హిట్స్ రావాలి, అతని ద్వారా మంచి మంచి కంటెంట్ ప్రజల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవరాల్గా సినిమా అలా స్లోగా సాగుతూ, ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి కథలో ఉన్నటువంటి పాత్రల్ని పరిచయం చేయడానికి కొంచెం డ్రాగ్ చేసినట్లు అనిపించినప్పటికీ ఇంటర్వెల్కి మనల్ని అందరినీ కనెక్ట్ చేసి క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం అంతా కూడా గూజ్ బంప్స్ వచ్చేలాగా ఈ సన్నివేశాల్ని వ్రాసుకున్నాడు ప్రశాంత్ వర్మ. అలాగే ఈ సినిమాను ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ చూడాలి అని మాత్రం నేను పిలుపునిస్తున్నా. ఎందుకు అనేది మీరు చూశాక మీరే అంటారు, అస్సలు వర్త్ వర్మ వర్త్ అని మీరే అంటారు. ఫైనల్గా నిర్మాత నిరంజన్ రెడ్డి కండగట్ల, ఈయన కేవలం కథనాన్ని నమ్మి 60 కోట్లు పెట్టడం అంటే మాటలు కాదు. 2-3 కోట్లు పెట్టడానికి కూడా ఇలా నిర్మాతలు ముందుకు రారు. అలాంటిది కేవలం ప్రశాంత్ వర్మని నమ్మి ఇంత పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది నిజంగా హర్షణీయం. అంతేకాదు ఇతనికి ఇప్పుడు 1000 కోట్లు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. నెక్స్ట్ పార్ట్కి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఖర్చు పెట్టడంలో వెనుకాడరు కాబట్టి ప్రశాంత్ వర్మ ఇంకొంచెం బాగా విజువల్ ఎఫెక్ట్స్ని మేళవించి సినిమా తీసే అవకాశం ఉంది. సినిమా ఓవరాల్గా ఇచ్చే సందేశం ఏంటి అంటే, భ్రమల నుండి పుట్టేటటువంటి విషయాలేవి కూడా నిలవవు, అహంకారం అనేది ఎప్పటికైనా అంతమైపోవాల్సిందే. అలాగే మంచి అనేది నీ ఒంటిలో ఉంటే ఈశ్వరుడు నీ పక్కన ఉండి నిన్ను నడిపిస్తాడు. అఫ్కోర్స్ నీకు కష్టాలు ఇస్తాడు, కానీ నీ ద్వారా 10 మందికి మంచి చేయిస్తాడు. ఈ సినిమాలో అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి, ఒకచోట కన్నీళ్లు కూడా పెట్టిస్తాయి. సినిమా అంతటా కనిపించే 3 పాత్రల గురించి మనం చెప్పుకోవాలి. ఒకటి రాకేష్ మాస్టర్, ఆయన ఇప్పుడు లేరు. సో ఆయన నటించినటువంటి పాత్ర చాలా బాగుంది. గెటప్ సీను సినిమా ఆద్యంతం ఉంటాడు, చాలా బాగా నటించాడు, ఎక్కడా కూడా ఎబ్బట్టుగా అనిపించలేదు. నిజంగానే ఆ పేరుకి గెటప్ శ్రీను అనే దానికి నిలబెట్టుకున్నాడు. ఇంకో పాత్ర కాకపోతే కోతి పాత్ర. ఈ కోతి పాత్రకి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఆ పాత్ర ఎక్కువగా సినిమాలో నవ్విస్తుంది. ఓవరాల్గా ఇది హనుమాన్ అనే చిత్రానికి సంబంధించి నా ఒపీనియన్. మీరు కనుక చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. చూడకపోతే తప్పకుండా సినిమాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.